హలో ఫ్రెండ్స్, హిందీ గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఏపీడిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి సైకాలజీలో ఒక 10 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం చూద్దాం. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు క్వశ్చన్స్ తర్వాత ఆన్సర్ అనేటువంటిది మనం చర్చించుకుందాం. మొదటిది, ఒక విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎక్కువసార్లు చదివి గుర్తుంచుకునేటువంటి స్మృతిని ఏమని పిలుస్తారు అంటే దీన్ని బట్టి స్మృతి అంటారు. డెజావ్ అనేటువంటి పదం ఏ భాషకు సంబంధించింది అంటే ఫ్రెంచ్ పదం. అది ఒక పనిని పూర్తిగా చేయకుండా ఆపివేసిన ఆ పని చాలా కాలం వరకు గుర్తుండడాన్ని ఏమని పిలుస్తారు సైకాలజీలో అంటే జైగార్నిక్ ప్రభావం అంటారు. 3 రోజాల మధ్య ఒక చామంతి పువ్వు చూసినప్పుడు ఈ భావన మనలో కలుగుతుంది. ఆ భావన ఏది అంటే వాన్ రెస్టార్ఫ్ ప్రభావం. ఫలదీకరణ చెందిన సంయుక్త బీజానికి ఈ పేరుతో పిలుస్తారు, ఏదంటే జైగోట్. చిన్నపిల్లల్లో కూడా లైంగిక భావనలు ఉంటాయని తెలిపినటువంటి ఫ్రైడ్ వాటికి ఈ విధంగా పేరు అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ఏదంటే లిబిడో. నైతిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే కోల్బర్గ్. భాషా వికాస సిద్ధాంతం ప్రతిపాదించింది చోమ్స్కీ. కథనాలు అనేటువంటివి అనే భావనలను ప్రవేశపెట్టింది ఎవరంటే బార్ట్లెట్. బాహ్య మార్పులను గురించి మనకు తెలియజేసేది ఏదంటే పెరుగుదల. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ 10 బిట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే సైకాలజీలో వచ్చేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి నేను మీకు ఒక్కొక్క వీడియోలో చెప్తాను. మొదట ప్రశ్నలు అనేటువంటిది నేను పోస్ట్ చేస్తాను, తర్వాత దానికి సంబంధించిన టాపిక్స్ అనేటువంటి కూడా నేను వివరంగా చెప్తాను. ఓకే, మన ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.